యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఇంధన కొరత ఏర్పడింది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత హోటళ్ల నిర్వాహకులను, వినియోగదారులను వేధిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఇంధన కొరత నుంచి రిలీఫ్ లభించేలా ఇంధనాన్ని మోసుకొచ్చే నౌకలు విశాఖ తీరానికి చేరుకుంటున్నాయి. యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో అనిశ్చితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ, చమురు కష్టాలు ఏర్పడ్డాయి. అయితే ఈ కష్టాలకు బ్రేకులు పడనున్నాయి. యుద్ధం కారణంగా ఇంతకాలం ఎక్కడికక్కడ సముద్రంలోనే నిలిచిపోయిన నౌకలకు లైన్ క్లియర్ అయింది. దాంతో ప్రయాణం మొదలుపెట్టిన నౌకలు తూర్పు తీరంలోని గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి. విశాఖపట్నం పోర్టుకు భారీ సంఖ్యలో ఇంధన నౌకలు తరలివస్తూ ఉండటం సానుకూల పరిణామంగా మారింది. రిఫైనరీలకు, పరిశ్రమలకు, సామాన్య ప్రజల గృహ అవసరాలకు అవసరమైన ఎల్పీజీ, సిఎన్జీ, పెట్రోలియం, డీజిల్ నిల్వలు ఇప్పుడు అందుబాటులోకి రానున్నాయి. ఖతార్లోని పోర్టు నుంచి బయలుదేరిన BW బిర్చ్ అనే భారీ ఎల్పీజీ వెసల్ విశాఖ వచ్చింది. దీనివల్ల గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్లకు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా అందనుంది. రష్యా నుంచి ముంద్రా పోర్టు మీదుగా బయలుదేరిన MT పేట్రియాట్, MG జంబో ఆయిల్ నౌకలు విశాఖ పోర్టులోకి ప్రవేశించాయి. పోర్టు నుంచి పైప్ లైన్ ద్వారా HPCL, IOCL రిఫైనరీ టెర్మినల్స్ కు క్రూడ్ ఆయిల్ తరలించనున్నారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వెసల్స్ రాక స్థానిక రిఫైనరీల ఉత్పత్తికి మరింత బలాన్ని ఇవ్వనుంది. గ్యాస్, చమురు సప్లై చైన్ లో ఆటంకాలు ఎదురవుతున్న సమయంలో ఈ స్థాయిలో భారీ ఇంధన ఉత్పత్తులతో నౌకల రాక ఇంధన భద్రత పరంగా దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఊరటను ఇచ్చే అంశం. తూర్పు తీరానికి వచ్చిన నౌకల వల్ల తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒడిశా వంటి ప్రాంతాల అవసరాలు తీరనున్నాయి. సంక్షోభం శృతి మించుతోంది అని అందరూ ఆందోళన చెందుతున్న వేళ భారీగా ఎల్పీజీ, క్రూడ్ ఆయిల్ నౌకలు విశాఖ పోర్టుకు చేరడం వినియోగదారులకు పెద్ద ఊరట. రానున్న రోజుల్లో మరికొన్ని ముడి చమురు, గ్యాస్ నిల్వలతో కూడిన నౌకలు రాబోతూ ఉన్నాయని పోర్టు వర్గాలు వెల్లడించాయి. రానున్న వారం రోజుల్లో పోర్టు మరింత బిజీగా మారనుంది.